మనం డైలీ పీజీఆర్ పెడుతుంటాం కదా! ఈసారి ఏం చేయాలంటే పీజీఆర్ ఒకటే కాకుండా ఒకసారి యాసిడు, ఫ్లోర్ క్లీనరు, హార్పిక్ అని ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నా. అయితే కోటీలో తక్కువ ఉంటాయంటే సరే అని నేను మా సార్ పోయినాము. అంటే మా సార్ కానీ కొన్ని కావాల్సింటే పోయినాం అన్నట్టు. సరే ఒకటే ఎందుకు దాంట్లో 2, 3 ఇంకా కలర్ కనిపిస్తే బాగుంటుంది అన్నట్టు, వచ్చి పోయేటోళ్ళకి చూసేకి బాగుంటుంది అన్నట్టు. సరే మనం ఎప్పుడు ఒకసారి కోటికి కానీ పోలేదు, అంటే కోటిలో ఇట్లా సామాన్లు ఎప్పుడు పోయి రాలేదు అన్నట్టు. ఒకసారి పోదామని పోయినా. పోవడం ఎట్లా అంటే 5:30కి బయలుదేరినాం సాయంత్రం పూట్లు. ట్రాఫిక్ ఉంటుంది, కోటికి పోవడం అంటేనే రిస్క్. స్కూటీ మీద పోయినాం, అది కాక ఇంకా స్కూటీలో పోతేనే కొంచెం తక్కువ సేపు అవుతుంది, కార్లో పోతే ఇంకా ఎక్కువసేపు అవుతుంది. అయితే మా సార్ ఎప్పుడు ఈడే కొంటుండంట. అయితే నాకు కానీ తెలియదు. అయితే సార్ వచ్చి ఎప్పుడైనా కొనుక్కోపోయేదంట. వీడు ఎక్కువ బల్క్లో కొంటే వాడు 60 లీటర్లు 100 లీటర్ల పైన కొంటే తక్కువ రేట్ ఇస్తాడంట, లేకపోతే నువ్వు 10 లీటర్లు కొన్నా సేమ్ రేటే అన్నాడు అన్నట్టు. వచ్చి చూసిన తర్వాత నాకైతే ఏం పెద్దగా అనిపించలే. అంటే బయట ఉన్న రేట్లు ఈడున్న రేట్లు ఒకటే, కాకపోతే ఈయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాడంట. అంటే ఆయననే తయారు చేసుకొని అమ్ముకుంటాడు. అందుకే ఆయనకు అడ్వాంటేజ్ ఏమో, కానీ బయట రేట్లతో పోలిస్తే కొంచెం తక్కువనేమో నాకేం తెలియదు. కానీ ఈ సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి చూడండి, సర్ఫ్ ఒకటి 60 రూపాయలు ఏమో ఉంటుంది ఒక ప్యాకెట్. మరి దాంట్లో ఎంత హాఫ్ కేజీ ఉంటుందో నాకు కానీ ఐడియా లేదు. అంటే దాని మీద మళ్ళీ సీల్ కవర్ ఏం రాదు, ఓన్లీ వీల్ ప్యాకింగే ఉంటుంది. ఈ అంటల సబ్బు ఒకటి 14 రూపాయలు అంట. ఆ బట్టల సబ్బు కానీ ఒకటి 14 రూపాయలు ఏమో అన్నాడు. మా సారు 10 తీసుకో అని చెప్పి ఇప్పించేసిండు. మనము దాన్ని ఎవరు కొంటారా అని నాకు డౌట్ ఉండే. ఇక మా సార్ వాళ్ళు ఎట్లా పడతారని చెప్పి సార్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి సార్ వాళ్ళకి ఇచ్చేసిన. అంటే వచ్చి కొనేటోళ్ళు ఉంటారేమో కానీ వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియకపోయా. అందుకే ఇంకా మా సార్కి ఇచ్చేసిన. ఈ యాసిడ్ ఉంది చూడండి, ఈ యాసిడ్ అయితే 20 రూపాయలు అంట ఈడ. 20 రూపాయలు అయినా కానీ యాసిడ్ కొంటారా అంటే కొంటారని అంటారు. మళ్ళీ ఏమో మనకైతే తెలియదు. ప్యాకింగ్ అయితే చేయించేసినాము. 10 బాటిల్ యాసిడ్, ఫ్లోర్ క్లీనర్ ఒక 5 బాటిళ్ళు, హార్పిక్ ఒక 5 బాటిల్ తీసుకున్నాము. ఈ బండలు కడిగేది మాత్రము 70 రూపాయలు పడింది, ఈ హార్పిక్ మాత్రం 50 రూపాయలు పడింది. అయితే మనం ఒకసారి ట్రై చేద్దాము, పోకపోతే మనమే వాడుకుందాం. ఏమైతే పాసిపోయేది కులిపోయేది కాదు కాబట్టి మనమే వాడుకుందాం అన్నట్టుగా తీసుకున్నా. అయితే ఇవన్నీ సెట్ తీసుకొచ్చిన, అక్కర్లేదు ఒక 5 తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటా దాని మీదకి. ఇవన్నీ ఇంట్లో పెట్టేయాలి. అయితే అనిపించింది కోటికి 5:30కి పోతే నైట్ 8:30కి వచ్చినామన్నట్టు. ఇది స్కూటీలో పట్టుకొని మధ్యలోన ఆ స్కూటీలో ఇద్దరు మనుషులు పోవడమే కష్టము ఈ ట్రాఫిక్లోన. సరేలే ఇంకా పోయినాం కదా తప్పదు అన్నట్టుగా మధ్యలో పెట్టుకొని 8:30 వచ్చేసినాము. అప్పుడు అనిపించింది ఈ రిస్క్ అవసరమా, ఈ ఒక లీటర్ అది 20 రూపాయలు పడుతుంది, ఇటు 35 కానీ 40 అయినా పోతుందో పోదో, ఈ రిస్క్ అవసరమా అనిపించింది. ఎందుకంటే లీటరే కదా, దాన్ని ఎవరు కొంటారో తెలియదు, ఇంత ట్రాఫిక్లోకి పోయి అంత రిస్క్ పడి తీసుకురావాలా అనిపించింది. సరేలే ఇంకా వ్యాపారంలో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగానే పోయినా. తీసుకొచ్చి పెట్టినా ఈరోజు మార్కెట్ కదా అని. అయితే మార్కెట్లోన మా జేసీ పన్ను ఒక ఆయన తీసుకొని. అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక ఆయన యూట్యూబ్ నుంచి చూసేసి యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిండు. ఇట్లా అమ్ముతున్నావు కదా అంటే అవును సార్ అమ్ముతున్నా అంటే, సాయంత్రం వాటికి రాండి సార్ రోడ్డు మీద ఉంటా అంటే సరే అని వచ్చి తీసుకున్నాడు. ఆ యూట్యూబ్ సార్ ఒకటి తీసుకోపోయిండు, మా జేసీ పన్ను ఒకటి తీసుకోపోయిండు, ఒక పెద్ద ఆవిడ కానీ తీసుకుపోయింది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసినా మంచిగానే ఉంటుంది మేడం అని. సరే తమ్మి తీసుకుంటలే అన్నది, కానీ 50 రూపాయలు తక్కువ తీసుకుంది అన్నట్టు. అంటే 500 రూపాయలకి ఇస్తే తీసుకుంటా అన్నది. సరే మేము ఇంకా ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి ఇచ్చేసిన అన్నట్టు. ఎందుకంటే తీసుకోవాలనిపించింది పాపం, 50 రూపాయలు తక్కువ సరే ఇచ్చేసిన. కానీ నాకు మేడం 600 ఇచ్చింది, చూసుకోకుండా 600 ఇచ్చింది. 600 ఇస్తే పక్కన సైడ్ బజ్జీల బండి కాడ ఉండే లెక్క పెట్టుకొని పోయి మళ్ళీ రిటర్న్ 100 రూపాయలు ఇచ్చి వచ్చేసిన. ఎందుకంటే మనం 500 చెప్పినాం, 500 వచ్చింది చాలు అన్నట్టుగా 100 రూపాయలు మేడం ఇచ్చేసి వచ్చిన. నెక్స్ట్ మంచిగా ఉంటే రిపీటెడ్ కస్టమర్లు దొరికితే మనకు మంచిగా ఉంటుంది. ఈ మనకు జేసీపీ ఉంది కాబట్టి అన్నీ ఒకసారి తీసుకుపోయి అన్నీ ఒకసారి తీసుకురాగలుగుతున్నాం. అదే జేసీపీ లేకపోతే ఒక ఆటో కావాల్సిండే, ఆటో లేకపోయినా కానీ బైక్ మీద 4 సార్లు తిరగాల్సిండే. జేసీపీ ఉంది కాబట్టి బకెట్లో తీసుకుపోవడం తీసుకురావడం సరిపోతుంది పని.